నా పేరు శ్రీదేవి, అసోసియేట్ ప్రొఫెసర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో పనిచేస్తున్నాను. ఇంతకు ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అమర్కంటక్ మధ్యప్రదేశ్లో పనిచేశాను. ఈ రోజు విశేషం ఏంటంటే ఐసిఎంఆర్ ఒక 2-3 నెలల క్రితం ఒక ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రోల్ ఆన్ చేసింది. అది సికిల్ సెల్ డిజీజ్ కాంప్రహెన్సివ్ కేర్ కోసం ఇది రోల్ ఆన్ చేసింది. దాని రిజల్ట్ నిన్న వచ్చింది. ఇది ఒక కాంప్రహెన్సివ్ కేర్ డెవలప్మెంట్ ఫర్ సికిల్ సెల్ డిజీజ్. మీకు ఎలాగైతే ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మరియు పాడేరు ఏఎస్ఆర్ మరియు పార్వతీపురం డిస్ట్రిక్ట్స్ లో సికిల్ సెల్ డిజీజ్ అనేది ట్రైబ్స్ లో ఎక్కువగా ఉంది. దీనిపైన ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ సికిల్ సెల్ మిషన్ ని 2023లో ప్రారంభించింది. సికిల్ సెల్ మిషన్ కి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కి నేను మొత్తం 7 స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా సెలెక్ట్ అయితే దాంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను మా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి సెలెక్ట్ అయ్యాను. దీంట్లో ఈ ప్రాజెక్ట్ లో మేము ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో మరియు పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్స్ లో ట్రైబ్స్ లో సికిల్ సెల్ డిజీజ్ ఉండడం, వారికి ట్రీట్మెంట్, దాని మేనేజ్మెంట్, దాని గురించి సిమ్టమ్స్ గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎంత యాక్సెసిబిలిటీ కూడా గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ కి యాక్సెసిబిలిటీ కూడా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ డిజీజ్ చాలా పెయిన్ఫుల్ డిజీజ్. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇది తీసుకోవడం జరిగింది, ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దీన్ని ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకొని ఒక బడ్జెట్ అలొకేట్ చేసి దీనిపైన వర్క్ చేస్తుందంటే ఇది ఒక చాలా పెయిన్ఫుల్ డిజీజ్. ఇది ఒక జెనెటిక్ డిజీజ్. జన్యుపరంగా రావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ డిజీజ్ నుంచి మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిజీజ్ వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఒక టాబ్లెట్ తీసుకుంటాము, లేకపోతే ఏదైనా మెడిసిన్ తీసుకుంటాము, ఒక 4 రోజులలో తగ్గిపోతుంది. కానీ జెనెటిక్ డిజీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇది జీవితాంతం దీన్ని మేనేజ్ చేసుకోవాలి. దీని సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి పీలియా, జాండీస్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది, ఎందుకంటే లివర్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇది కాకుండా వాళ్ళు చాలా ఎనిమిక్, మామూలు అనీమియా వాళ్ళే మనం ఎక్కువ వర్క్ చేయకుండా లేజీగా ఉంటాము. ఇది ఈ బ్లడ్ డిజార్డర్ లో ఏంటి, ఈ సికిల్ సెల్ నార్మల్ గా ఉండే ఒక ఎర్ర రక్త కణాలు కొడవల షేప్ లో అయిపోతాయి. 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ కి తీసుకెళ్లగలిగే శక్తి ఉన్న ఒక రెడ్ బ్లడ్ కణం ఎప్పుడైతే అది క్రిసెంట్ మూన్ షేప్ లో అయిపోతుందో అది 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని మాత్రమే తీసుకెళ్లగలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎంత మెటబాలిక్ యాక్టివిటీస్ కి కావలసినంత ఆక్సిజన్ దొరకదు. అంతేకాకుండా ఈ కొడవలి షేప్ అన్ని ఒక దగ్గరికి మన జాయింట్స్ లో అంతటా వెళ్ళేసి వాసో అక్లూసివ్ క్రైసిస్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాయి ఎవ్రీ మంత్. మోస్ట్లీ చలికాలంలో అయితే వాళ్ళు పడే బాధ నార్మల్ బాధ కాదు. అంతేకాకుండా నార్మల్ గా మన అందరం చేయగలిగే అట్లా పని వాళ్ళు చెయ్యలేరు అనమాట. సో దీన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎలాగైతే మనం ఒక బీపీ టాబ్లెట్ వేసుకుని, ఎలాగైతే మనం డయాబెటీస్ ఒక టాబ్లెట్ వేసుకుని మేనేజ్ చేసుకుంటామో, హైడ్రాక్సీ యూరియా అనేది ఇప్పటి వరకు ద బెస్ట్ మెడిసిన్. ఎందుకు, అదేం చేస్తుంది, అది ఏమి ఈ సిక్లింగ్ ప్రాసెస్ ని ఆపదు. ఏదైతే నార్మల్ రెడ్ కణాలని సిక్లింగ్ ఇలాగా ఆపదు. అది ఏం చేస్తుంది అంటే ఫీటల్ హిమోగ్లోబిన్ ని పెంచుతుంది హైడ్రాక్సీ యూరియా. దాంతో ఏంటంటే ఆక్సిజన్ మాలిక్యూల్స్ పెరుగుతాయి. అలాగా మేనేజ్ చేసుకోవచ్చు, నార్మల్ గా చదువుకోవచ్చు, నార్మల్ గా పని చేయొచ్చు. కానీ దీన్ని మేనేజ్ చేసుకోవడానికి ఫోలిక్ యాసిడ్, ట్రెమడాల్ ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి పెయిన్ మేనేజ్మెంట్ కోసం. ఆ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది ఎంత హైడ్రాక్సీ యూరియా తీసుకున్నా కూడా కనీసం 6 months కోసారైనా రీజియన్ ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సికిల్ సెల్ బెల్ట్ ఉంది ఇండియాలో, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇక్కడ కిందికి వచ్చి నార్త్ ఆంధ్రప్రదేశ్, ఇదంతా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఆ రీజియన్ ని బట్టి చలి వాతావరణం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ సఫర్ అవుతారు అనమాట, రీజియన్ ని బట్టి, ఆ జాగ్రఫికల్ ఏరియాని బట్టి. సో దాన్ని బట్టి వాళ్ళు మెడిసిన్ అనేది కంటిన్యూస్ గా తీసుకోవాలి. కానీ ట్రైబల్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ ఎవరు చెప్తారు, ఎలాగ వాళ్ళకి మెడిసిన్ దొరుకుతుంది, మీరు ఆలోచించండి. అందుకని ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇదివరకు కూడా నేను మధ్యప్రదేశ్ లో ఇలాంటి వర్క్ చేశాను. మేము ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కొరకు పూర్తి అవగాహన కల్పించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి ట్రీట్మెంట్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, మేనేజ్మెంట్ టోటల్ గా అందేట్టు చూడడమే మా ఈ ప్రాజెక్ట్
పని అన్నమాట. అయితే నేను ఈ ప్రాజెక్ట్ ని ఈ ప్రాజెక్ట్ ని చాలా మంది అప్లై చేశారు. దీన్ని 3 కోట్ల కొన్ని లక్షలకు అప్లై చేశాము. కానీ ఇది 7 స్టేట్స్ లో సెలెక్ట్ అవ్వడం వల్ల మోస్ట్లీ ఈచ్ స్టేట్ కి 4 కోట్ల సుమారు 4 కోట్ల బడ్జెట్ ని అలొకేట్ చేశారు. ఇది మేము సింపుల్ ఒక్కరమే చెయ్యమండి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి. ఇది ఒక టీమ్. మా టీమ్ ఏంటి అని అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ NHM, బ్లడ్ సెల్, వీళ్ళందరూ కూడా మనతో పాటు ఒక టీమ్ లో పనిచేస్తారు. మే 8వ తారీఖు 9వ తారీఖు మమ్మల్ని ఢిల్లీ పిలవడం జరిగింది. దాంట్లో అక్కడ మెయిన్ ఒక కామన్